కానీ నేను నా రీఎంట్రీ తర్వాత నేను డబ్బు నాకు కూడా చాలా అవసరం. నాకు 2 పిల్లలు, మీకు తెలుసు, వాళ్ళని చదివించాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. అందులో సినిమా యాక్టర్ కొడుకు అనగానే వాడికన్నా నేను ఎక్కువ ఆలోచిస్తే ఏమని అనుకుంటారేమని అదొకటి. బట్ లక్కీలీ అలా ఆలోచించే పిల్లలు కాకపోయినా కానీ చదువుకి చాలా అవుతుందండి ఈ రోజుల్లో. అలాంటి పిల్లలు అనేసరికి మారిపోయింది నా ఆలోచన. అలాంటి సిచ్యువేషన్ ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. అలాగని చెప్పి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అంత ఈజీగా వదిలేదు. సినిమా దేని గురించి మాట్లాడుతుంది అనే దాన్ని నాకు అతను స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యానండి. నేను ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను. నా పాత్ర చాలా బాగుంది, సినిమా నా చుట్టూనే తిరుగుతుంది. కానీ అప్పటికప్పుడు టెంప్ట్ అవ్వలేదు నేను. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చేసాక రీఎంట్రీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు అనే పదాన్ని పక్కన పెట్టి 13 సంవత్సరాలు నేను సర్వైవ్ అయ్యాను. ఇంకా నాకు డబ్బులు కాదు కావాల్సింది, నాకు ఇంత పేరు, ఇంత రెస్పెక్ట్ ఇస్తున్న వీళ్ళకి గౌరవం ఇవ్వాలి, మంచి సినిమా అయితేనే చేద్దాము, లేకపోతే పుట్టించినోడికి తెలుసు ఎలా తీసుకుపోయేవారికి ఎలా నడపాలనేది ఒక బలమైన ధైర్యం వచ్చిందండి నాకు. అలా అతను చెప్పిన ఆ కథని విన్న తర్వాత, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత, నా 90s రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఒప్పుకున్న సినిమా కూర్మనాయక. అది చాలా గ్రాఫిక్స్తో ఉన్న సినిమా. నెగిటివ్ క్యారెక్టర్ నాది, నాకు బాగా నచ్చిన కథ అది. దాని తరువాత కోర్టు కదండి నేను ఒప్పుకుంది ఈ సినిమా. దీనికి పురిటినొప్పులు ఉన్నాయి.